ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. గడిచిన వారమంతా కుటుంబము కాచి కాపాడి మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు ప్రసాదించి మా అందరి ఆయుష్కాలం పొడిగించి మా అందరి జీవితాల్లో మరి ఒక పునరుత్థాన దినాన్ని ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఇక ఉదయకాలపు ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు, వందనాలు నాయనా. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో మేమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మస్థాన్ని ప్రసాదించండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మస్థాన్ని దయచేయండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మస్థాన్ని దయచేయండి దేవా. మనుషుని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పప్పును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని మరొక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, ఎవరు మొదటివారు, ఎవరు కడపటివారు. ఎవరు మొదటివారు, ఎవరు కడపటివారు. చూడండి దేవుని బిడ్డలారా, మానవ జీవితాల్లో మనము సాధారణంగా ఒక సామెత వాడుతూ ఉంటాం. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయని మాట్లాడుతూ ఉంటాం. అంటే గొప్పవారుగా ఉన్నవారు ఏమి లేకుండా అవుతారు అని, ఏమి లేనివారు గొప్పగా అయిపోతారని మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తెలుసో లేదో, నాంపల్లి స్టేషన్ నుంచి, హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం వెళ్తుంది ప్రతిరోజు సాయంత్రం. అయితే ఎవరైతే ఆ గోదావరి ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్లో ఇంజన్ వెనకాల ఉన్న బోగిని ఎక్కుతారో వైజాగ్ చేరేసరికి వాళ్ళు చివరి బోగిలోకి వెళ్ళిపోతారు. అంటే దాని అర్థం విజయవాడలో ఇంజన్ మారుతుంది. ఎవరైతే వైజాగ్లో మరి వెనుక బోగి ఎక్కుతారో హైదరాబాద్ వచ్చే సమయానికి ఇంజన్ వెనుకన బోగిలోకి వెళ్ళిపోతారు. అంటే విజయవాడలో ఇంజన్ మారుతుంది. ఇలాంటి పరిస్థితులే మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తున్నాం. దేవుడి బిడ్డలు, ఒక్కసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనము చదువుకుంటే ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనం.
మొదటివారు అనేకులు కడపటి వారగుదురు. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు. కడపటివారు మొదటివారగుదురు. కడపటివారు మొదటి వారగుదురు. అంటే ఈ మొదటి వారు కడపటి వారు ఎలా అవుతున్నారు? కడపటి వారు మొదటి వారుగా ఎలా అవుతున్నారు? అసలు ఈ మొదటి వారెవరు, కడపటి వారెవరు? ఎందుకు మొదటి వారు కడపటిగా మారిపోతున్నారు, కడపటి వారు మొదటి వారిగా అవుతున్నారు? ఎందుకంటే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఏ మాట రాయబడినా ఆ మాట మనకి ఏదో నేర్పించాలి అని దేవుడు రాయించాడు. ఖచ్చితంగా మనం ఈ మాట మొదటివారు కడపటివారు, కడపటివారు అంటే చివరి వారు అని అర్థం. మరి మొదటివారు ఎలా కడపటివారు అవుతున్నారు, కడపటివారు ఎలా మొదటివారు అవుతున్నారు? అసలు మొదటివారు ఎవరు? మరి ఒకసారి మనము పక్క అధ్యాయాన్ని కూడా చూస్తే అక్కడ కూడా ప్రభువారు చెప్తున్నమాట. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. చూడండి, మనము జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఎవరు మొదటివారు? ఈ మొదటివారు అసలు ఎవరు? ఒకసారి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అదే మత్తయి సువార్తలో 10వ అధ్యాయములో ప్రభువారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపుచు, యేసు ఆ 12 మందిని అంటే శిష్యులను, అపోస్తులను పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి. చూడండి, శిష్యులకు చెప్తున్నారు ప్రభువారు. 12 మంది శిష్యులను పంపిస్తూ అంటున్నారు, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి. సమరీయులు ఏ పట్టణంలోనైతే సమరీయుల ఏ పట్టణంలోనికి ప్రవేశింపుడుకుడు కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. చూడండి, ఈ మాటను బట్టి ప్రభువారు శిష్యులకు చెప్పింది మీరు ఇశ్రాయేలు యొద్దకు మాత్రమే వెళ్ళండి అని చెప్పినట్టుగా మాకు అర్థమవుతుంది. ఇంకో మాట కూడా చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 26-27 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 26-27 వచనాలు. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ సురోఫెనికయు వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. అంటే ఈ స్త్రీ ఇశ్రాయేలు కాదు. ఈ స్త్రీ ఇశ్రాయేలురాలు కాదు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకుంటుంది. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేట యుక్తము కాదు అనెను. అంటే చూడండి, ఈ రెండు మరి రెఫరెన్స్లు మనం ఆలోచిస్తే ప్రభువారు చెప్తున్న మాటని బట్టి మొదటగా పిల్లలు తృప్తి పొందాలి. వాస్తవానికి ఎవరైతే ఈ స్త్రీ ఉన్నదో ఈమె ఇశ్రాయేలురాలు కాదు, ఈమె ఎవరు? గ్రీసు దేశస్థురాలు. అందుకే పిల్లలు మొదట తృప్తి పొందాలి అని ప్రభువారు మాట్లాడుతున్నారు. అంటే ఈ మాటలను బట్టి మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, మనకు బాగా తెలుసు పౌలు గారు సేవ చేస్తున్న కాలంలో
పౌలు గారు సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్న కాలములో వారు ఒకానొక సందర్భములో ఇశ్రాయేలు యొద్దకు సువార్తను ప్రకటించడానికి వెళ్తారండి. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పౌలు గారు ఏమంటున్నారో చూస్తే ఈ మొదటి వారు ఎవరు అనేది మనకి క్లారిటీ వస్తుంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 44 నుంచి 46 వరకు చదువుకుంటే, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చిందంట. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఒక మాట అంటున్నారు. చూడండి, ఏమంటున్నారు చూడండి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే. అవును, మొదట మీకే చెప్పాలి వాక్యం. ఎందుకంటే మీరెవరు? మొదటివారు. మొదటివారు ఎవరని మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు మొదటి వారుగా కనబడుతున్నారు. ఇశ్రాయేళ్ల దగ్గరికి మొదట వాక్యం వెళ్ళింది. అక్కడ ప్రభువారు చెప్పింది కూడా, మీరు నశించుచున్న ఇశ్రాయేలు గొర్రెల దగ్గరికి వెళ్ళండి అని ప్రభువారు చెప్పారు శిష్యులకి. ఇక్కడ పౌలు గారు కూడా మొదట వాక్యము మేము మీకు చెప్పడము అవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మనకు బాగా తెలుసు మొదటగా దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాము గర్భాన ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టాడు. ఈ యాకోబు గర్భములో నుంచి 12 గోత్రాలుగా ఇశ్రాయేలీలను దేవుడు భూమి మీదకి తీసుకుని వచ్చాడు. అలాంటి 12 గోత్రాలుగా ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు వాళ్ళకి చెప్పాడండి. ఏమని? నేను మీకోసం మెస్సయ్యను పంపిస్తున్నాను, మీకోసం మెస్సయ్య వస్తాడు అని ఎన్నో లేఖనాలు వాళ్ళకి చెప్పబడ్డాయి ఇశ్రాయేలుకి. ఆ 12 గోత్రాలుగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఏమో మొదటివారు. ఈ మొదటి వారికి దేవుడు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎన్నో లేఖనాల ద్వారా మీకోసం మెస్సియా వస్తాడు, ఆయన మీకోసం ప్రాణం పెడతాడు, ఆయనని మీరు విశ్వసిస్తే మారు మనసు పొంది రక్షణ పొంది మీరు పరలోకం వస్తారని ఎన్నో లేఖనాల ద్వారా చెప్పినప్పటికీ కూడా పుట్టిన యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మక, పుట్టిన ప్రభువాన్ని విశ్వసించక, మోషే ధర్మశాస్త్రాన్ని పరిగణలోకి తీసుకొని దేవుని మాటలో పక్కకి పెట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసి విశ్వసించక చంపేసి మొదటి వారుగా ఉన్న వాళ్ళు కడపటి వారిగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. వాస్తవానికి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎవరు అని బైబిల్లో రాయబడి ఉందంటే, పాత నిబంధనలో వాళ్ళు ప్రతిష్ఠిత జనం అని ఉంటుంది బైబిల్లో. వాళ్ళని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. మొదటగా వాళ్ళని కావాలని కోరుకున్న దేవుడు వాళ్ళకే వాక్యము పంపించాడు. వాళ్ళ దగ్గరికి మరి సువార్త వెళ్ళింది. కానీ వాళ్ళు లేఖనాలు ఎరిగినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించనందున వాళ్ళు కడపటి వారిగా మారిపోయారు. అందుకే వాళ్ళు ప్రతిష్ఠిత జనము అని ఎంత స్పష్టంగా ద్వితీయోపదేశ ఖండం 7వ అధ్యాయం 6వ వచనం రాస్తున్నాడు. చూడండి మోషే గారు, ద్వితీయోపదేశ ఖండం 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి
ఏర్పరచుకొని నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనబడిన వాళ్ళు ఎవరండి? ఇశ్రాయేలీలు. ప్రతిష్ఠిత జనము వాళ్ళు, ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు దేవుడు వాళ్ళని. ఇంకా అదేంటి దేవుడు శరణ 14:2 కూడా మాట్లాడుతున్నాడు చూడండి. 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా 14వ అధ్యాయము, ఏలైనగా నీ దేవుడిని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనులగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. అందుకే వాళ్ళ దగ్గరికి వాక్యం వెళ్ళింది. మొదటి వాడు కనుక వాళ్ళ దగ్గరికి వాక్యం వెళ్ళింది. మనం దీన్ని ఇంకా కొంచెం విస్తృతంగా మాట్లాడుకుంటే దేవుని బిడ్డలారా చూడండి, 12 గోత్రాలుగా ఉన్న ఇశ్రాయేలీలు తర్వాత మనకు తెలుసు 10 గోత్రాలు ఇశ్రాయేలీలు, 2 గోత్రాలు యూదులు విడిపోతారు మనకు తెలుసు. 2 గ్రూపులుగా 2 రాజ్యాలుగా వాళ్ళు మారిపోతారనే విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ముందుగా పరిసయ్యులు, మరి ధర్మశాస్త్ర బోధకులు, శాస్త్రులు, వీళ్ళంతా కూడా ఎవరు? వీళ్ళు మొదటి వారుగా మనం చెప్పుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు శిష్యులుగా అపోస్తులుగా ఉండి పరిచర్యకు వెళ్ళిన వారు తర్వాత వచ్చిన వారు, పరిచర్య చేసిన వాళ్ళు తర్వాత వచ్చిన వారు. కానీ ఈ తర్వాత వచ్చిన ఈ అపోస్తులు మొదటి వారుగా చేయబడ్డారు, ప్రభుతో పాటు పరిచర్యలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు మొదటి వారుగా చేయబడి 12 గోత్రాలకు 12 సింహాసనంలో కూర్చుని తీర్పు తీర్చేవారైపోయారు అపోస్తలులు. మొదటగా తీర్పు తీర్చే వాళ్ళు ముందుగా ఉన్న ధర్మశాస్త్ర బోధకులు, శాస్త్రులు, వాళ్ళు తీర్పు తీర్చేవాళ్ళు. వాళ్ళు ప్రభును విశ్వసించనందున వాళ్ళు కడపటి వారిగా మారిపోయారు. మొదటి స్థానంలోకి అపోస్తలులు వచ్చేశారు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు మొదట వాక్యం వాళ్ళ దగ్గరికి పంపించాడు, కానీ వాళ్ళు తృణీకరించారు, వద్దనుకున్నారు. మాకు వద్దు అని ప్రభుని నమ్మలేదు. కాబట్టి మొదటి వారుగా ఉన్న ఇశ్రాయేలీలు చివరి స్థానంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొదటి స్థానానికి ఎవరు వచ్చారు? మొదటి స్థానానికి ఎవరు వచ్చారు? అన్యజనులు యేసుక్రీస్తుని విశ్వసించి మొదటి స్థానంలోకి వచ్చినట్టుగా అపోస్తుల కార్యాల్లో 15వ అధ్యాయం 16వ వచనం రాస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 16వ వచనం, 15వ అధ్యాయం 16వ వచనం అపోస్తుల కార్యాలు. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారు. చూడండి, కడమవారు. ముందు మొదటి వారు ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ సైన్యానికి కడమవారు అన్ని జనులు. కానీ అన్ని జనులు, కడమవారుగా ఉన్న అన్ని జనులు యేసుక్రీస్తుని విశ్వసించారు, నమ్మారు గనుక మనుషులలో కడమవారును నా నామము ఎవనికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువు వెలుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెను. అంటే అన్ని జనులు ప్రభుని విశ్వసించి మొదటి స్థానంలోకి వచ్చారు. ఇంకా కొంచెం మనము మాట్లాడుకుంటే ఆ అన్ని జనులు ఎవరో కాదు, మనమే అన్ని జనులం దేవుని బిడ్డలారా, మనమే అన్ని జనులం. అందుకే దీన్ని ఇంకా కొంచెం వివరంగా మనకు అర్థం కావడానికి ప్రభువారు మాట్లాడుతున్నారు. ఒక సందర్భాన్ని ప్రభువారు మాట్లాడుతూ ఇంకా కొంచెం డీటెయిల్గా మనకు అర్థమవుతుంది. ప్రభువారు చెప్పిన ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 10 వరకు ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఆయన తన ద్రాక్ష తోటలో పనివాన్ని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దీనారము చొప్పున పనివాన్ని ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. బాగా అర్థం చేసుకోవాలి మనం. తర్వాత చూడండి,
ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దీనారము చొప్పున పనివారితో ఉడబడి చేసుకుని ద్రాక్ష తోటలకు వాడిని పంపాను పొద్దున. తర్వాత 9 గంటలకు, దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలకు వెళ్ళుడి, ఏది న్యాయం అది మీకిత్తునని వారితో చెప్పాను. వారు వెళ్ళి దాదాపు 12 గంటలకు, ఉదయకాలము 9 గంటలు, 12 గంటలకు కూడా, 12 గంటలకు కూడా కొంతమంది అంటే పని లేక 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశారట. చూడండి, ఉదయము 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు వీళ్ళందరినీ కూడా ద్రాక్ష తోట యజమాని తోటలకు పంపిస్తా ఉన్నాడు. తిరిగి దాదాపు 5 గంటలకు కూడా వెళ్ళి మరికొందరు నిలిచుండగా చూచి, ఇక్కడ దినమంతా మీరు ఎందుకు నిలిచి ఉన్నారు ఊరకనే అని వారిని అడగగా, వారు ఎవడనో మమ్మల్ని కూలికి పిలవలేదని చెప్పినప్పుడు అందుకతడు, మీరు కూడా నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకులను చూచి పనివారిని పిలిచి, చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని అడిగేను. సాయంకాలం 5 గంటలకు వచ్చిన వారిని మొదలుకొని ఉదయం వచ్చిన వారి వరకు కూలి ఇచ్చేసేయమని గృహ నిర్వాహకులు ఉంటాడు కదా, అతనికి చెప్పేశాడు ఆ ద్రాక్ష తోట యజమాని. దాదాపు 5 గంటలకు. ఇప్పుడు ఏమనుకుంటారండి, ఆయన చెప్పగానే పొద్దున్నే వచ్చాము కాబట్టి మాకు ఎక్కువ దొరుకుతుంది, మధ్యాహ్నం వచ్చాము కాబట్టి మాకు కొంచెం తక్కువ దొరుకుతుంది, 5 గంటలకు వచ్చిన వానికి మాకు ఎంతో కొంత దొరుకుతుందని ఖచ్చితంగా వాళ్ళు మనసులో అనుకుంటారు కదా, ఖచ్చితంగా అనుకుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దీనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు, అప్పుడు వీళ్ళకి ఒక దినారం ఇచ్చాడు కదా, మొదటి వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకున్నారు మాకు ఎక్కువ దొరుకుతుంది, 5 గంటలకు వచ్చిన వాళ్ళు తక్కువ దొరుకుతుంది అనుకున్నారు. వాళ్ళు వచ్చి వారికి ఒక్కొక్క దీనారము చొప్పుననే దొరికెను. ఏమర్థమవుతుంది, ప్రభువాను దీంట్లో ఈ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇది మొదట వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీలు, సాయంకాలం వచ్చిన వాళ్ళు అన్యజనులు మనము. సాయంకాలం వచ్చిన మనకి, మొదట వచ్చిన వాళ్ళకి ఒక దీనారం ఇవ్వబడుతుంది. అంటే చూడండి, సాయంకాలం వచ్చిన అన్యజనులుగా ఉన్న మనల్ని కూడా దేవుడు ఎంతగా ప్రేమించి ఎంత గొప్ప అవకాశం ఇచ్చి మనకు కూడా పరలోకం ఇస్తానంటున్నారంటే మనం ఎంత భాగ్యవంతులం ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే వాళ్ళు మొదటి వారుగా ఉన్న వాళ్ళు ఆ మొదటి స్థానాన్ని కోల్పోయారు. ఎందుకు? యేసు ప్రభువాన్ని విశ్వసించక రక్షణ పొందక ప్రభువాన్ని సిలువేసి చంపి తండ్రి చెప్పిన నమ్మక వాళ్ళు విశ్వసించక చివరి స్థానంకి వెళ్ళిపోయారు. మనము ఒకనాటి అన్యజనులంతా కూడా మొదటి స్థానాలకు వచ్చేశారు. అయితే దేవుని బిడ్డలారా, మనం ఇశ్రాయేలము కాదు, మనము అన్యజనులము. అన్యజనం అంటే మనం ఎవరము? సాయంకాలం వచ్చిన వారం. అదే చెప్తాడు తర్వాత 14 నుంచి 16 వరకు చదివితే, 14 నుంచి 16 వరకు 14 నుంచి 16 వరకు నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకిష్టమైనది, నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పిన ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. చూడండి,
కడపటి వారిగా ఉన్న అన్యజనులుగా ఉన్న మనము మొదటి స్థానంకి వెళ్ళిపోయాము. యేసు ప్రభువుని అంగీకరించాము, విశ్వసించాము. కాబట్టి ఇశ్రాయేలీయులు మొదటి స్థానంలో ఉన్న వాళ్ళు ప్రభుని విశ్వసించక నమ్మక రక్షణలోకి రాక కడపటి స్థానంలోకి వెళ్ళిపోయారు. అయితే దేవుని బిడ్డలారా, మొదటి స్థానంలో ఉన్న మనము మరి నిజంగా మొదటి వారిగా ఉంటున్నామా? అది ప్రశ్న. ఇప్పుడు చూడండి, చాలామంది మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టామండి, మేము పుట్టే సమయానికి మా తల్లిదండ్రులు క్రైస్తవులని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా అలాంటి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు మరి మొదటి స్థానంలో ఉన్నారా? ఇప్పుడు మనము మొదటి స్థానంలో ఉన్నామనుకుంటున్నాం కదా. మొదటి స్థానంలో మనం ఉన్నామనుకోండి, ఇప్పుడు ఉన్న అన్యులు ఎవరు? ఇప్పుడు ఉన్న అన్యులు వాళ్ళ కడబడి స్థానంలో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు చివరి స్థానంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కడపటి వారుగా ఉన్నారు, మనము మొదటి వారుగా ఉన్నామనుకుంటున్నాం. నిజంగా మొదటి వారుగా ఉన్నామా? ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఎన్నో లేఖనాలు దేవుడిచ్చాడు. వాటన్నిటిని నిరర్థకము చేసి పట్టించుకోకుండా ప్రభు యొక్క పుట్టుకను కూడా వాళ్ళు నమ్మకుండా ఆ లేఖనాలను నిరర్థకం చేసి ఆ మొదటి రాకను తృణీకరించి మొదటి వారుగా ఉన్న ఇశ్రాయేలీయులు చివరి స్థానంలోకి వెళ్ళిపోయారు. కానీ మనము మొదటి వారు అనుకుంటున్నాము. మనకు కూడా రెండవ రాకడ గురించి చెప్పబడింది. మనందరికీ తెలుసు రెండవ రాకడ ఉన్నది, ప్రభువారు రాబోతున్నారు, వచ్చే ముందు లోకం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అన్ని మనకు తెలుసు. అన్ని తెలిసిన మనం ఎంతగా సిద్ధపడుతున్నామో. ఎందుకంటే మనం సిద్ధపడకపోతే రేపో మాపో ప్రభువుని నమ్ముకున్న అన్ని జనులుగా ఉన్న వాళ్ళు మొదటి స్థానంలోకి వచ్చేస్తారు, మనము కడపటి స్థానంకు వెళ్ళిపోతాం. ఎందుకంటే మనము సిద్ధపాటు కలిగి ఆ మొదటి స్థానాన్ని కాపాడుకోవాలి మనం. ఎందుకంటే ప్రభు యొక్క రెండవ రాకడ గురించి కూడా దేవుడు రాయించాడు. కాబట్టి ఆ సూచనలు, ఆ పరిస్థితులు మనం గమనించుకుంటూ మనము కూడా సిద్ధపాటు కలిగి ఉంటేనే మన మొదటి స్థానం మనము కాపాడుకోగలుగుతాము. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మొదటి స్థానాన్ని కోల్పోయారు. మనము కూడా రెండవ రాకని పట్టించుకోకపోతే మనము కూడా కడపటి వారిగా మారిపోతాము. జాగ్రత్త కలిగి ఉండాలి కదా. ఎందుకంటే అన్నీ మనకు చెప్పబడ్డాయి, దేవుడు అన్నీ రాయించాడు, ప్రతిదీ వివరించాడు. అందుకే ఇక్కడ ఆ పౌలు గారు ప్రత్యేకంగా అన్ని జనుల కోసం అపోస్తలుడుగా మరి పంపించబడ్డాడని ఆయన చెప్పుకుంటున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడను గాను, అపోస్తులను గాను, విశ్వాస సత్య విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, ముందుగా వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? ఇశ్రాయేళ్ల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఏమనుకున్నారు? పౌలు బర్నబాని వాళ్ళు దూషించారట, ద్వేషించారట. వాళ్ళు అక్కడే మాట్లాడేస్తున్నారు. మొదటి వారు మీరే, మొదటగా వాక్యం మీ దగ్గరికి రావడమే న్యాయమే, కానీ మీరు వద్దనుకుంటున్నారు. కాబట్టి అంటే ముందుగా పిల్లలు తృప్తిపరచబడాలి. పిల్లలు తృప్తిపరచబడిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా దేవుడు ఆ ప్రతిష్ఠిత జనమైన ఇశ్రాయేలు దగ్గరికి దేవుని సువార్తను పంపించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ద్వేషించారు, తృణీకరించారు. మీరు నమ్మలేదు కాబట్టి మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళిపోతున్నామని అక్కడ పౌలు గారు మాట్లాడినట్టుగా మనం చదువుకున్నాం కదా దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు చెప్తున్నట్టు, చదవమ్మా ఇప్పుడు చదివిన మాట, 2వ అధ్యాయం 7వ వచనం, 1 తిమోతి పత్రిక. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడను గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడు గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను,
అబద్ధమాడుట లేదు. చూడండి, పౌలు గారు ప్రత్యేకంగా అన్ని జనుల కోసం ఏర్పాటు చేయబడిన మరి గొప్ప బోధకుడుగా, అపోస్తలుడుగా మనకు కనబడతా ఉన్నాడు కదా. అన్ని జనులుగా ఉన్నాము, ప్రభువుని నమ్ముకున్నాము, మొదటి స్థానానికి వచ్చాం కదా. ఆ మొదటి స్థానాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే రేపన్నాడు యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ముందు మనం సిగ్గుపడి తలదించుకునేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనకు కూడా లేఖనాలు ఇవ్వబడ్డాయి, మనకు కూడా దేవుడు ముందే చెప్పేశాడు, రెండవ రాకడ ఆ దినము నేను దొంగవలి రాబోతున్నాను, ఆ దినం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కాబట్టి మీరు మెలకుగా ఉండండి, మీ దీపములు ఆరిపోకుండా చూసుకోండి. లూకా సువార్తలో చెప్తాడు చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో, లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండని. ఎవరి? మన విశ్వాస జీవితంలో ఉన్న ఆత్మీయ దీపము అయిన ఆ ఆత్మ వెలుగుతూ ఉండాలి. మన భక్తి భావన కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ప్రభువు వస్తాడో తెలియదు, లేదా మనం ఎప్పుడు పోతామో తెలియదు. మన పోకడా తెలియదు, ప్రభు రాకడా తెలియదు కదా. ప్రభు రాకడా ఆలస్యమైతే మనం ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మన దీపములను ఆరిపోకుండా చూసుకోవాలంటే మన భక్తి విశ్వాస జీవితాలను కాపాడుకోవాలి. రెండవ రాకడ ఎప్పుడైనా రావచ్చు. ఆ ప్రభు వచ్చినప్పుడు మనము ప్రభు ముందు సిగ్గుపడే పరిస్థితిలో ఉండకుండా ధైర్యంగా ఉండాలి అని అక్కడ రాస్తున్నాడు. 1వ యోహాను పత్రికలో 2:28, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. దేవుని బిడ్డలారా, కాబట్టి చిన్న పిల్లలారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు రెండవ రాకడలో ఆయన రాకడయందు మనము యేసుక్రీస్తు ఎదుట ఎలాగుండాలంట? సిగ్గుపడక. మనం సిగ్గుపడే పరిస్థితి ఉండకూడదు. మనం పాపములు బతుకుతుంటే, దేవుని ఆజ్ఞలు వ్యతిరేకించి జీవిస్తుంటే, ఆయన చేస్తున్న పనులు మనం చేస్తుంటే, మారు మనసు రక్షణ లేకుండా ఉంటే సిగ్గుపడే పరిస్థితి ఉంటది కదా. కాబట్టి మనము అలర్ట్ అయిపోవాలి, జాగ్రత్త పడిపోవాలి. ఆ రెండవ రాకడ గురించి మనం సిద్ధపడి కలిగి ఉంటే మొదటి వారుగా మనము కొనసాగుతాము కనుక. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. యేసుక్రీస్తును నిలిచి ఉండడం అంటే ఆయన మాటలకు లోబడి బతకడం, ఆయన చెప్పిన విధంగా జీవించడం, ఆయన ఏది చేయమన్నాడు అది చేయడం, ఏది చేయొద్దన్నాడు అది చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో మనం నిలిచి ఆయన రాకడలో సిగ్గుపడే పరిస్థితిలో మనము ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం గత వారంలో కూడా మనం చదువుకున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తుని గూర్చి మనము సిగ్గుపడితే ఆయన రెండవ రాకడలో మన గూర్చి సిగ్గుపడతాడని మనం బైబిల్లో చదువుకున్నాం కదా. ఆ రెండవ రాకడ వచ్చే సమయానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు వచ్చేసరికి ఒకవేళ మనం బ్రతికి ఉంటే ఇమీడియట్గా ప్రభువుతో పాటు పరలోకం వెళ్ళే విధంగా ఉండాలి. లేదా ప్రభు రాకడ ఆలస్యమైతే ఈలోపే మనం ఈ లోకాన్ని విడవలసి వస్తే మరి పరదేశి వెళ్ళే విధంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. ఇలా ఉండాలి అంటే మన దీపములను వెలుగుచుండనీయుడి. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. ప్రార్థన విజ్ఞాపనముల చేత ఎల్లప్పుడూ దేవునికి స్తుత్యాగము చేస్తూ ఆయనకు సమయం ఇస్తూ మీ భక్తి జీవితాన్ని కాపాడుకోమంటున్నాడు దేవుడు. అందుకే తీతు గారికి రాస్తూ ఇప్పుడు చూడండి, ఈ మాటలను చూస్తే ఆనాడు ఇశ్రాయేలీయులకి లేఖనాలు ఇవ్వబడ్డప్పటికీ కూడా, మొదటి రాకైన ప్రభువారి యొక్క పుట్టుక గురించి కూడా చెప్పబడ్డప్పటికీ కూడా వాళ్ళు వాటిని వ్యర్థకము చేసి పట్టించుకోకుండా వచ్చిన మెస్సయ్యాన్ని వాళ్ళు సిలువ వేశారు కదా. వచ్చిన మెస్సయ్యను సిలువ వేసి విశ్వసించక సిలువ వేసి వాళ్ళు ఎలా అయిపోయారు? మొదటి స్థానం నుంచి చివరి వారిగా
మారిపోయారు. మరి మనం ఎలా ఉన్నామంటే మన క్రియల చేత దేవుణ్ణి ఎరగమన్నట్టున్నామట. అంటే ఇప్పుడు ఎలాగ అర్థమవుతుంది? ఆనాడు ఇశ్రాయేలుకు ఈనాడు ఉన్న క్రైస్తవులకి పెద్ద తేడా కనబడడం లేదన్నట్టుగా అనిపిస్తుంది దేవుని బిడ్డలారా. ఆనాడు ఇశ్రాయేలును ఏ విధంగా అయితే మొదటి రాకను వాళ్ళు తృణీకరించారో, మొదటి రాకను పట్టించుకోలేదు, రెండవ రాకడికి సిద్ధపడక ఈనాడు క్రైస్తవులు కూడా ఇశ్రాయేలు లాగానే మొదటి స్థానం నుంచి రెండవ స్థానంలోకి, చివరి స్థానం వెళ్ళిపోతున్నారేమో. అందుకని ఈ మాట అలాగే ఉన్నది. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎలుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి. చూడండి, మనుష్యులు మాకు దేవుడు తెలుసు, మేము దేవుణ్ణి ఎరిగాము, నమ్ముకున్నామని చెప్తున్నారట. వాళ్ళ క్రియలు చూస్తేనేమో అసహ్యంగా ఉన్నాయట. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు తప్ప దేవుడు చెప్పినట్టుగా లేరట. అందుకే అదే రాస్తున్నాడు అక్కడ. మళ్ళీ చదవమ్మా. దేవుని ఎరుగుతుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనని ఎరగమన్నట్టున్నారు. ఎందుకంటే క్రియలు లేవు. మేము దేవుని నమ్మామంటూ అంటున్నాం, క్రియను కనబడడం లేదు. క్రియను కనబడకపోతే నువ్వు ఎలా దేవుని నమ్మావమని? ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేశారు కదా. వాళ్ళు ప్రతిష్ఠిత జనము కదా, దేవుడు ముందుగా వాళ్ళని ఏర్పరచుకున్నాడు కదా. ఆ ఏర్పరచుకొని మొదటి వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు కదా. ప్రభుని విశ్వసించక, పుట్టిన వారిని నమ్మక, మెస్సయ్య అంగీకరించక వాళ్ళు చివరి స్థానంకు వెళ్ళిపోతే, అన్ని జనులుగా ఒకనాడు ఉన్న వాళ్ళు ఈరోజు మనం ప్రభుని విశ్వసించి మొదటి స్థానంలోకి వస్తే, ఇప్పుడు రెండవ రాకడ గురించి మనం సిద్ధపడకపోతే మనము కూడా చివరి స్థానం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కదా. మన క్రియలు ఎలాగున్నాయి? దేవుని ఎరిగిన వాడిగా, దేవుని బిడ్డలుగా ఉన్నాయా, లేదా అసహించుకునే విధంగా ఉన్నాయా? అది మనం ప్రశ్న వేసుకోవాలండి. అదే చెప్తున్నాడు అక్కడ. దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. అందుకే దేవుని బిడ్డలారా, పరలోకం మనకి దేవుడు ఇయ్యాలి అంటే, మనం దేవుడున్న పరలోకం చేరాలి అంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ రెండవ రాకడ గురించి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే డాక్టర్లు చెప్పిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే మనకు చెప్పబడుతుందో పర్ఫెక్ట్గా ఫాలో అవుతాం మనం. డాక్టర్ ఏదైనా మెడిసిన్ ఇస్తే ఎలా వాడమంటే ఎలా వాడతాం. మన దేవుని మాట వద్దా? దేవుని మాట అంత చులకనైనదా? 60-70-80 సంవత్సరాల ఈ భూమి మీద ఉన్న ఈ బ్రతుకు, ఈ జీవితం కోసం ఒక డాక్టర్లు చెప్పిన ఆ మెడిసిన్ ఏమో అంత స్ట్రిక్ట్గా వాడుతున్నాము. మరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనకి పరలోకం ఇవ్వడానికి చెప్పిన ఈ జాగ్రత్త కలిగిన మనం సరిదిద్ది ఈ ఆత్మీయ మాటలు మనం పట్టించుకోకపోతే ఎలా చెప్పండి దేవుని బిడ్డలారా? ఎందుకంటే చివరిగా వచ్చిన వారము కదా, సాయంకాలం వచ్చిన మనల్ని మొదటివారుగా చేసి మనకు పరలోకం ఇస్తానంటున్నాడు కదా. ఆ పరలోకం మనకి ఇయ్యాలంటే మరి మనము మన క్రియల వలన ఆయన ఎరిగిన వాళ్ళుగా ఉండాలి కదా. ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించి. ఎందుకంటే ఒకనాడు ఇశ్రాయేలును చూసి యేసు ప్రభువును ఎంతో బాధపడ్డాను. అయ్యో వీళ్ళు నన్ను గమనిస్తే, నన్ను గుర్తిస్తే ఎంత బాగుండేదని బాధపడిపోయాడు ప్రభువారు. యెరూషలేమును చూసి ఆ కన్నీటి పెట్టుకున్న సందర్భాలు కూడా మనం బైబిల్లో చదువుకుంటాము. ఆనాడు వాళ్ళు నమ్మక మరి నమ్మినమని చెప్పుకుంటున్న మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాం రెండవ రాకడ గురించి. చివరి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31-32 వచనాలు దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31-32 వచనాలు. యేసు సుంకర్లను వేశ్యలను చూసి, ఆనాడే ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడేనట, సుంకర్లను వేశ్యలను చూచి
మీకంటే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అలాగే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. యోహాను ఏం తీసుకుని వచ్చాడు? బాప్తిజం తీసుకుని వచ్చాడు. మారు మనసు విషయమైన బాప్తిజం మీరు తీసుకోండి, మీ పాపాలు తీసివేసుకోవాలని చెప్తే వాళ్ళు దాన్ని తృణీకరించేశారు. అందుకే ప్రభువారు అంటున్నారు, వేశ్యలు సుంకరులు నమ్మి దేవుని రాజ్యంలోకి చేరారు, మొదటి వారుగా ఉన్న మీరేమో తృణీకరిస్తున్నారు. చూడండి దేవుని బిడ్డల ప్రభు బాధ, ఆయన వేదన చూడండి. అంటే మనకి పరలోకం ఇయ్యాలి అంటే దేవుడు బైబిల్లో రాయించాడు కదా, మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు ఆ దేవుడున్న లోకం వెళుతామనేది గ్రంథస్థం చేసి మన చేతిలో పెట్టాడు కదా. మన బ్రతుకు పుస్తకం కదా బైబిల్, మన బ్రతికించే పుస్తకం కదా బైబిల్. ఈ బ్రతుకు పుస్తకం, బ్రతికించే పుస్తకంలో ఈ పుస్తకంలో ఉన్నాయి మనము నేర్చుకుని చదువుకుని దాని ప్రకారంగా బ్రతుకుతే భూమి మీద బాగుంటాము, చనిపోయిన తర్వాత దేవుడున్న లోకం చేరుతామండి. అది అర్థం కావట్లేదు మనకి. సామెత గ్రంథం మీరు చదవండి, సామెత గ్రంథంలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు రాయబడి ఉన్నాయి. చదవకపోతే నష్టపోతాం, చదవకపోతే నష్టపోతాం. మీరు సామెత గ్రంథమును మొత్తము చదవండి, ఎన్ని ఆరోగ్య సూత్రాలు అందులో ఉన్నాయో తెలుసా? దేవుడు అన్ని చెప్పాడండి. మనం చదవకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనం చదవకపోతే మనకే నష్టం. ప్రతీది కూడా గ్రంథస్థం చేసి మన చేతిలో పెట్టిన గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంత గొప్ప దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించితే ఆనాడు ఇశ్రాయేలు నమ్మక మొదటి స్థానాన్ని కోల్పోయారు. అన్యజనులు నమ్మి మొదటి స్థానంలోకి వచ్చేసారు. ఇప్పుడు అన్యజనుల్లో మనం కూడా ఉన్నాం. మనము నమ్మి మొదటి స్థానంలో ఉన్నామా లేదా అనేది ప్రశ్న వేసుకోవాలి. మొదటి స్థానం ఉండే విధంగా మనం చూసుకోవాలి. ప్రభు ఎప్పుడు వచ్చినా కానీ మనం ప్రభుత్వం పాటు వెళ్ళే విధంగా జాగ్రత్త కలిగి జీవించాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ప్రతిదీ బైబిల్లో భవిష్యత్ అంతా రాయబడి ఉన్నది. ప్రపంచ భవిష్యత్తు చెప్పేది బైబిల్ గ్రంథము. బైబిల్ చదివితే జ్ఞానవంతులైపోతారు. బైబిల్ చదివితే ఎప్పుడు ఏమి చేయాలో చేతితో నేర్పించేస్తుంది. ప్రతిదీ రాయబడి ఉంది. ఇది చదివితే జ్ఞానవంతులైపోతారు కనుక చదవకుండా సాతాను వాడు జాగ్రత్త పడుతున్నాడు వాడు. అందుకే బైబిల్ పట్టుకోగా నిద్ర వస్తుందనే వాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్ అనేందుకు బైబిల్ చదవ మొదలుపెట్టగా నిద్ర వస్తుందట. ఎందుకు నిద్ర వస్తుందంట? అది చదివితే నువ్వు జ్ఞానవంతులు అయిపోతావు, వాని గురించి తెలిసిపోతుంది, ఆ శత్రువు గురించి చెప్పేస్తాడు బైబిల్. సాతాను గురించి చెప్పిన ఒకే ఒక గ్రంథం బైబిల్. బైబిల్ చదివితే సాతాను దొరికిపోతుంది. అది ఎలా మనల్ని మోసం చేసి దొరికిపోతుంది కనుక దీన్ని చదవనీయక పైపైన మెరుగులు దిద్దుకుంటూ ఒక భ్రమలో నడిపించేస్తుంది క్రైస్తవ్యాన్ని, విశ్వాసులని. చాలా మంది మోసపోతున్నారు దీన్ని చదవక. అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుని అంటాడు. పరిశీలించి చదువుకోను, నువ్వు పరిశీలన చేయాలి. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక 60-70 సంవత్సరాల జీవితానికి నీ పిల్లల్ని ఎంత మంచి స్కూల్లో వేయాలని నువ్వు ప్లాన్ చేయవా? మంచి స్కూల్లో వేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు బాగా చదువుకుంటారని ఒక చిన్న జీవితానికి ఇంత నువ్వు పరిశీలన చేస్తే యుగ యుగాలు దేవుని లోకానికి వెళ్ళడానికి నీ ఆత్మ జీవితం గురించి పరిశీలన చేయవా? పరిశీలన చెయ్యాలి బైబిల్ దగ్గరకు వచ్చి. అప్పుడు బైబిల్ ప్రతిదీ కూడా మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు లోకంలో జరుగుతున్న ఈ విపత్తులు కానీ, నష్టాలు కానీ, ఆరోగ్య సమస్య ఏది చూసినా వాటన్నిటి గురించి బైబిల్ ముందే చెప్పేసింది దేవుని బిడ్డలారా. అంటే ప్రపంచ భవిష్యత్తు చెప్పిన బైబిల్ కలిగిన మనము ప్రపంచానికి మనము జ్ఞానం నేర్పించవలసిన వారుగా ఉండగా మనకే వాళ్ళు చెప్పే పరిస్థితి వస్తున్నదంటే ఆలోచించండి దేవుని బిడ్డ. అందుకే క్రైస్తవులంటే జ్ఞానవంతులు, క్రైస్తవులంటే నిజ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, నిజ దేవుణ్ణి ప్రకటించే వాళ్ళు. అలాంటి వారుగా మనం ఉండాలి తప్ప మన మొదటి స్థానాన్ని మనము ఎప్పుడు కూడా కోల్పోకుండా ఉండాలి. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాకపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయనా. గొప్ప దేవుడు నాయనా, గొప్ప మాటలు ఇద్దరు అందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. ఎక్కడనో చివర ఉన్న మాకు కూడా మొదటి భాగ్యాన్ని మాకు ఇచ్చి మొదటి వారిగా చేసి మాకు కూడా పరలోకం ఇస్తానన్నావంటే తండ్రి, మీ ప్రేమ అఖండమైనది నాయన. మీ దయ, మీ కనికరం, మీ కృప ఎల్లలు లేనిది నాయన, వెలకట్టలేనిది తండ్రి. మీ కృప నుంచి మాలో ఎవ్వరు కూడా, ఈ మాటలు వింటున్న ఎవరు కూడా తొలగిపోకుండా మీ కృపలోనే మేము కాపాడబడుతూ మీరు మాకు ఇస్తానన్న పరలోకము చేరుకునే విధంగా ఆ పొందుకునే దాకా మాకెంత కష్టమైన, నిష్ఠురమైన, బాధైన, నిందైన, అవమానమైన దాన్ని పొందే వరకు మేము పట్టుదల కలిగి జీవించి గొప్ప కృపను మా అందరికీ ప్రసాదించండి తండ్రి. మా ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినా లేదా మా పోకడ ఎప్పుడు జరిగినా మేము మీరున్న లోకం వచ్చే విధంగా బ్రతికే ధన్యత దయచేయండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట వినబోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.